అండి కొంచెం ఉప్పు వేసాము, అలాగే కారం కూడా వేసాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి చింత చిగురు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఉల్లిగడ్డలు వేసామండి. చింత చిగురు అయితే ఊనోడు తీసుకొచ్చాం అనమాట. చాలా రోజులు అయిపోయింది, ఆల్రెడీ సీజన్ కూడా అయిపోతుంది. మాకైతే ఇప్పుడు దొరికింది, మా అమ్మ పంపించింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ కలిసి కోసి తీసుకొచ్చారనమాట. నా కోసం 3 days 4 days నుండి ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు వచ్చేటప్పుడు ఇచ్చారు. ఇంకా ఉంది ఫ్రిడ్జ్లో. కాకపోతే రోజు కొంచెం వండుకుందామని పప్పులో ఫ్రై, పచ్చడి, ఎగ్ వేసి, ఆనియన్స్ ఇవన్నీ చేద్దామని. లేతగా చూసారు అంటే చిగురు కలర్, అంటే నిజంగా చింత చిగురులానే ఉందన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసాము. ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి చింత చిగురు కూరలో. ఎగ్స్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉప్పు వేస్తున్నాము. తొందరగా మగ్గుతాయి. ఆల్రెడీ ఊరు నుండి వచ్చాం కదా, ఆకలితోటి ఫాస్ట్గా చేసేసుకొని తినేసేయాలి. ఇది కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొంచెం ఒక పావు తీసుకొని పసుపు తీసుకున్నాం. మీరైతే ఏ స్టైల్లో చేస్తారు, చింత చిగురుతో ఏం చేసి ఇస్తామో కామెంట్ చేయండి. మేము చింత చిగురు ఉల్లిగడ్డ కూర చేస్తాము, నెత్తళ్ళు రొయ్యలు వేసి చేస్తాము, ఎగ్ వేసి చేస్తాము, పప్పులు చేస్తాము, పచ్చడి చేస్తాము. ఇంకేం చేయం. కాకపోతే ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తినాలనేసి కంపల్సరీ మేము తింటాం. ఈసారి లేట్ అయింది, దొరకలేదు. ఫస్ట్ వేసాము, ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. మొత్తం వేసేస్తాం. ఒక్క నిమిషం వీడియో చేస్తున్నా, సైలెంట్ అండి. చింత చిగురు అయితే వేసేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇంకా చాలా తొందరగా మగ్గిపోతుంది ఇది. ఏ ఆకుకూర సరే ఈజీగా అవుతుంది అనమాట. మనకి కొంచెం అది క్లీన్ చేసుకోవడం కష్టంగానే, ఆకుకూరలు తింటే హెల్త్కి మంచిది, ఫాస్ట్గా కూడా అయిపోతాయి. చింత చిగురు అయితే మగ్గిపోయింది, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసేసాము. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. అది కొంచెం అట్టులాగా తయారయ్యేంత వరకు ఉంచుకోవాలి అండి. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. ఎగ్స్ అయితే మంచి ఉడికిపోయాయి. ఆల్రెడీ పగలగొట్టిన ఎగ్స్ 4 ఎగ్స్ వేసాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కదా, ఒకసారి బాగా మిక్స్ చేశాను. మీకు ఒకవేళ చిగురు గుడ్లు ఒకేలా ఉండాలంటే బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పీసెస్ కనపడాలంటే కనుక కొంచెం అటు ఇటుగా కదిలిచ్చేసి వదిలేసేయండి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది స్పైసీ కారము. ఇప్పటికే 1.5 స్పూన్ వేసాను, సరిపోతుంది. ఒకవేళ ఉప్పు కావాలంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, కొంచెం ఉప్పు వేసాము, అలాగే కారం కూడా వేసాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి చింత చిగురు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే.